నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. తీర ప్రాంత భద్రతకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్ మెరైన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తీర ప్రాంత భద్రతపై మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉన్నదని, ఇందులో 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో గల తీర ప్రాంతంలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 172 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయన్నారు. తీర ప్రాంత పోలీస్ స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ కావాలని మెరైన్ పోలీసులు కలెక్టర్ను కోరగా ఫెన్సింగ్ వేయమని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలియజేస్తామన్నారు. మోటరైజ్డ్ బోట్లు 1636 ఉండగా ఇందులో ఇన్స్టాల్ చేసిన బోట్లు 607 ఉన్నాయన్నారు. ఒక్కో బోటు ఖరీదు 30,500 రూపాయలని పేర్కొన్నారు. మెరైన్ పోలీస్ స్టేషన్కు ఇంటర్నెట్ సౌకర్యం అవసరం ఉందని మెరైన్ పోలీస్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తీర ప్రాంత ప్రజలకు, బీచ్లకు వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు సుమలత, ఎన్ఐసి ఉప సంచాలకులు కిరణ్ కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రాము, మరైన్ డిఎస్పీ విశాఖపట్నం ఎస్ కిరణ్ కుమార్, బారువా, భావనపాడు, కళింగపట్నం సిఐలు రమేష్, డి రాము, బి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత డాక్టర్ నిక్కు అప్పన్న రచించిన నా రాముడు పుస్తకావిష్కరణ మహోత్సవం సోమవారం సాయంత్రం శ్రీకాకుళంలో ఘనంగా జరిగింది. భాగవత ప్రవచనకర్త, వ్యాఖ్యాత, గాయకుడు, పత్రికా రచయిత, ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగి ఎర్రాప్రగడ రామకృష్ణ చేతుల మీదుగా పండితులు, సాహితీవేత్తల సమక్షంలో గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ శ్రీరాముడి వ్యక్తిత్వంపై ప్రత్యేకంగా గ్రంథాన్ని రచించడం అభినందనీయమన్నారు. రచయిత నిక్కు అప్పన్నకు ఉన్న ఆధ్యాత్మికత, సాహిత్య అనురక్తిని ప్రశంసించారు. తాను విజయవాడలో ఇంటర్మీడియట్ చదివే సమయంలో నిక్కు అప్పన్న తనకు కేర్ టేకర్గా ఉండి క్రమశిక్షణతో మార్గనిర్దేశం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉత్తమ గ్రంథాలు రచించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టు ఒక బుక్ రాయడం అంటే అది రాముడి పైన రాయడం. రామాయణంలో ఉన్న రాముడి పైన బుక్ రాయడం అంటే అది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే అది చదివినప్పుడు రామాయణం ఎంతో మంది వాల్మీకి దగ్గర నుండి ఇప్పుడు చెప్పిన మహానుభావులు అందరూ రాసినటువంటి రామాయణంలో ఉన్న హీరో యొక్క దీన్ని టైటిల్ పేరు పెట్టి రాయడం అంటే అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి ఈరోజు అది కంప్లీట్ చేసి ఇంతమంది పెద్దలు, మహానుభావులు సమక్షంలో ఆయన ఇది ఆవిష్కరించడం చాలా ఆనందం. అందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు నా జన్మ ధన్యమైందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అప్పన్న గారు వారి సతీమణి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారి కుటుంబం, వారు అందరూ కూడా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలి. ఇలాగే మరిన్ని ఎలాంటి కావ్యాలు ఆయన రచించాలి. అలాగే మాకందరికీ ఒక మంచి దిశానిర్దేశం ఉండాలని నేను కోరుకుంటూ, ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణపై ఆయన వారాంతపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్ 6, 7, 8 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన వాటి వివరాలు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యంతరం ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈ నెల 22, 23వ తేదీలలో స్వీకరించిన ఫారాల వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. ప్రత్యేక జాబితా సవరణకు సంబంధించి నోటీసులు, ఇప్పటి వరకు జరిగిన వివరాలను ఆయన తెలిపారు. జారీ చేసిన 116,258 నోటీసులకు BLO ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు వివరించారు. అప్డేషన్ చేయాల్సినవి 64,380 ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గాల్లో అప్డేషన్ చేయవలసిన వారు ఇంకెవరైనా ఉంటే వారిని సత్వరమే అప్డేషన్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నుండి PMJ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్ శంకర్రావు, దామ మన్మధరావు, జనసేన పార్టీ నుండి భూపతి అర్జున్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్ అన్నాజీరావు, KVLS ఈశ్వరి, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ M జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. వైసీపీకి ప్రజల్లో ఆదరణ లేదని, ఆ పార్టీ చేస్తున్న సర్వేలు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాదారపు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పరిమితమైనదని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి పార్టీలకే మద్దతు ఇస్తారని జోస్యం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలకు పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెంకటేష్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో శ్రీకాకుళంలో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో రారాజుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా మానవతావాదిగా, అందరివాడిగా కర్ణం హారికా ప్రసాద్ గుర్తింపు పొందారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. రాష్ట్ర సాధికారిక సాంకేతిక నిపుణుల అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా శ్రీకాకుళంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అభినందన సభ జరిగింది. క్లబ్ సమన్వయకర్త శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కర్ణం హారికా ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ వాకర్స్ సంస్థల గవర్నర్లు గేదెల ఇంద్రప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పీజీ గుప్తాలు మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్మాణ రంగంలో హారికా ప్రసాద్ విశేష గుర్తింపు పొందారని అన్నారు. హారికా కన్స్ట్రక్షన్ సంస్థను స్థాపించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అనేక నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారని తెలిపారు. గత 10 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా లైసెన్స్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. వృత్తి నైపుణ్యంతో పాటు సేవా దృక్పథంతో అందరి మన్ననను పొందారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్ గవర్నర్ సుగంధం సంజీవరావును జన్మదినం
జరుపుకున్న సీనియర్ వాకర్ తౌడును సత్కరించారు. స్టార్ వంట వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, నందిగామ గీత, భాగ్యలక్ష్మి, వావులపల్లి జగన్నాథ నాయుడు, తర్లాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్లలో ఈ నెల 27వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విరుటి సాయి కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 9:30 శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మేళా జరుగుతుందని తెలిపారు. కాన్సెంట్రిక్స్, అరబిందో ఫార్మా, అపోలో టైర్స్, కియా ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్, న్యూల్యాండ్ ల్యాబ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లో 250కి పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ విద్యార్థులు కలిగిన 18 నుంచి 28 ఏళ్ల నిరుద్యోగ యువత ఉద్యోగాలను బట్టి అర్హత మేరకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ఎంపికైన వారికి 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పైగా వేతనాలు లభిస్తాయని తెలిపారు. అభ్యర్థులు విద్యార్థి ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు హాజరు కావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం naipunyam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 8317652552 నెంబర్ను సంప్రదించాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాం ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల నిఘా పనితీరును పరిశీలించిన ఆయన 24 గంటల పోలీస్ బందోబస్తు వివరాలపై ఆరా తీశారు. అనంతరం లాగ్ పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణను సరిచూసి విధుల్లో ఉన్న రెవెన్యూ, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేయడంతో పాటు గోదాం భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, కలెక్టర్ కార్యాలయ సి సెక్షన్ సిబ్బంది ఉన్నారు. నిరంతర అవగాహన, కార్నియా సేకరణ ద్వారా సమాజంలో అంధత్వాన్ని పారద్రోలడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్ పుష్పలత పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మగటపల్లి నేత్ర శాఖ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై రెడ్ క్రాస్ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా కంటి చూపు మందగించిన వారికి చికిత్సలు అందించడంతో పాటు విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 597 మంది మరణానంతరం నేత్రదానం చేసినట్లు వెల్లడించారు. అనంతరం రెడ్ క్రాస్ పరిపాలనా భవనం నుంచి 7 రోడ్ల కోడల వరకు నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నేత్రదానంపై పాల్గొన్న సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు బి చిన్మయ్యరావు, పరిపాలనా అధికారి ఈ నరసింగరావు, గుణాకర్రావు, కె సత్యనారాయణ, జి రమణ, పి సుజాత, బి సతీష్ కుమార్, ఎన్ హర్షవర్ధన్ సహా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పూలే పార్క్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పూలే పార్క్లోని బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి బీపీ మండల్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కులాల వారీగా రిజర్వేషన్ల రూపకల్పనకు కృషి చేసిన మహనీయుడిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీల కోసం అనేక కీలక నిర్ణయాలు, చట్టాల అమలుకు కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో విగ్రహదాత, జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు కలగ జగదీష్, జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, ప్రధాన కార్యదర్శి గద్దెపోయిన కృష్ణారావు, కోశాధికారి కుత్తి చిన్నారావు, కరగాన రమణ తదితరులు పాల్గొన్నారు. అలయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జామి చంద్రశేఖర్, క్లబ్ పిఆర్ఓ కిషోర్ సాయిలు స్థానిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రహదారుల వెంట ఉన్న చెట్లను విచక్షణారహితంగా నరికివేయడాన్ని అరికట్టాలని, వన్ వే రహదారిని విస్తరించాలని, డీసీసీబీ కాలనీ పార్కును పునరుద్ధరించి అభివృద్ధి చేయాలని, డీజే సౌండ్ సిస్టంల వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యం నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశాలపై త్వరలోనే అనుకూల చర్యలు చేపట్టి స్థానిక ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారనే భాషాభావాన్ని అలయన్స్ క్లబ్ ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడలో సోమవారం సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, వెంకట సుబ్బయ్యలు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్రావు, నరసయ్యలు మాట్లాడారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందున ఆ సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా దాసరి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గంగాంజనేయులు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మేముల బాజీ, కోశాధికారిగా పి ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. శ్రీకాకుళం టౌన్ హాల్లో ఈ నెల 31న జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా రామ్మనోహర్ నాయుడు మాట్లాడుతూ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులు ఏ విధంగా కష్టపడ్డారు, అదే స్ఫూర్తితో 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, ప్రతి నాయకుడు కార్యకర్త తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు. సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మంగళవారం యూనియన్ నాయకులు, ఉపాధ్యక్షులు పి అప్పలనాయుడు, జి భీమారావు, కె గోపీకృష్ణ, టి రాజ్యలక్ష్మి, జి రాజేష్ కుమార్, కార్యదర్శులు వి నవీర్ కుమార్లు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. నియామక సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు డిమాండ్ చేశారు. 20 నుండి 30 ఏళ్లుగా బోధన చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను మళ్లీ అర్హత పరీక్ష రాయాలని ఒత్తిడి చేయడం అన్యాయమని, దీనివల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఆర్టీఈ 2009కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎచ్చర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో మండల పరిషత్ నిధులు 3 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ డ్రైన్లను మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ సనపల నారాయణరావు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు నేతిటి నీలం అప్పుడు తదితరులున్నారు. సీతాఫలంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సీతాఫలం ఇది మధురమైన ఫలం. వర్ష శీతాకాలంలో విరివిగా లభించే మధుర ఫలాల్లో సీతాఫలం ఒకటి. దేశంలోని అనేక ప్రాంతాలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. సీతాఫలాన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్, స్వీట్ యాపిల్, షరీఫా అని కూడా అంటారు. వృక్షశాస్త్రంలో సీతాఫలాన్ని అన్నోవా స్క్వెమోసాగా పిలుస్తారు. చూడడానికి నొక్కులతో ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటుంది. దీని లోపల నల్లని గింజలతో తెల్లగా ఉండే గుజ్జు ఎంతో మధురంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఎన్నో అనారోగ్యాన్ని నయం చేస్తుంది. ఈ ఫలంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. కంటి ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడుతుంది. ఈ పండులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. అధిక మొత్తంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండి క్రమంగా బరువు తగ్గవచ్చు. సీతాఫలంలో ఉండే విటమిన్ B6 కడుపు ఉబ్బరం, అజీర్తి, అల్సర్ల వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల భావం పడుతుంది. మెగ్నీషియం నిండి ఉన్న సీతాఫలం ఆ సమస్యను నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే ఇతర ఖనిజాలు విటమిన్ C రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. PCOS ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చికాకు వీటన్నింటికి ఐరన్ విరుడుగా పనిచేస్తుంది. సీతాఫలంలో అది ఎక్కువగా లభిస్తుంది. సంతాన సాఫల్యతను సైతం పెంచుతుంది. ఈ పండులో ఫైబర్ గర్భిణీల మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.